టికెట్ కలెక్టర్ జాబ్ వదులుకుంటే జనాలు ఏమనుకుంటారో, లైఫ్ ఏమవుతుందో అని ఆలోచించి ఆ రోజు ధోని అక్కడే ఆగిపోయి ఉంటే తనే స్వయంగా సిక్సర్ కొట్టి దేశానికి వరల్డ్ కప్ అందించేవారు కాదు. ముగ్గురు పిల్లల తల్లినయ్యాను, జనాలు ఏమనుకుంటారో, నాకెందుకు ఈ బాక్సింగ్ అని వదిలేసి ఉంటే మేరీకోమ్ ఒలింపిక్స్లో మెడల్ సాధించేవారు కాదు. తినటానికి తిండి లేదు, ఆర్థికంగా ఆదుకునేవాళ్ళు లేరు, జనాలు ఏమనుకుంటారో, నాకెందుకు ఇదంతా అనుకుని ఉంటే 12th ఫెయిల్యూర్ మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేవారు కాదు. మీరు అతి మంచిగా ఉన్నారంటే ఎవరు మీకు వాల్యూ ఇస్తున్నారో, ఎవరు మిమ్మల్ని వాడుకుంటున్నారో తెలియకుండా పోతుంది. మీ వ్యక్తిత్వాన్ని ఉప్పులా మార్చుకోండి, అప్పుడు అవసరం కంటే ఎక్కువగా మిమ్మల్ని ఉపయోగించుకోలేరు. మీ కళ నెరవేరే వరకు మిమ్మల్ని మీరే పూర్తిగా నమ్మండి. కోటలు దాటే మాటలు వద్దు, కోటలు కట్టే చేతలే ముద్దు. టేక్ లెస్ డూ మోర్. ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయపడితే అంతకంటే ఎక్కువే జరుగుతుంది. అస్తమానం ఓవర్ థింకింగ్. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, ఫెయిల్ అవుతామేమో, లాస్ అవుతామేమో అని ఆలోచించకుండా 100% నమ్మకంతో పనిచేయండి. వాటంతట అవే వర్కౌట్ అవుతాయి. మీరు ఏదైతే గోల్ సెట్ చేసుకున్నారో, ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ముందే గెలిచినట్టు ఫీల్ అయితే ఆ ఆనందంతో మీరు అనుకున్నది త్వరగా సాధించగలరు. మీరు చేయాలనుకున్న పనిని మీరు చేస్తూ పోండి. ఎక్కిరించే నోళ్లే మిమ్మల్ని పొగుడుతాయి. ఏ వర్క్ చేయమన్నా నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అన్నీ ఉన్న మీరే ఇన్ని కంప్లైంట్ చేస్తే తలా మొండెం మాత్రమే ఉన్న నిక్ విజన్ ఎన్ని కంప్లైంట్లు చేయాలి? నిలబడటానికి కాళ్ళు, పని చేయటానికి చేతులు కూడా లేని అతను మిలీనియం అయ్యాడు. కంప్లైంట్లు చేయటం మానేసి ఉన్న దాని మీద ఫోకస్ చేయండి. తప్పకుండా ఏదో ఒక రోజు విజయం సాధిస్తారు. తుఫాన్ వచ్చినప్పుడు చెట్టు యొక్క గట్టితనం తెలుస్తుంది. అలాగే కష్టం వచ్చినప్పుడే మీలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. ప్రతి సమస్యకి పరిష్కారం మీ దగ్గరే ఉంటుంది. డబ్బు సంపాదించటం వేటలా కాదు, వ్యవసాయంలాగా సంపాదించాలి. టైం సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏ పనినైనా టైం ప్రకారం చేయాలి. గడిచిపోయిన క్షణాన్ని వెనక్కి తీసుకురావటం దేవుడి వల్ల కూడా కాదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు పరిగెత్తుతూ ఉండాలి, కానీ పడిపోయేలా ఉండకూడదు. లైఫ్ కోసం 100 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ యాక్షన్, డిసిప్లిన్ ఉంటే సరిపోతుంది. ఒక వ్యక్తి మంచివాడైతే వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నా చిరునవ్వు చెరగదు. వేరే వాళ్ళు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ సక్సెస్ అవుతున్నారని జలసీ అవ్వరు. ఏది ఆశించకుండా ఇతరులకు సహాయం చేస్తుంటారు. ఎవరినీ తక్కువ చేసి చూడరు. చెడు చేసిన వాళ్ళను కూడా ఈజీగా క్షమించేస్తారు. శత్రువులకు కూడా చెడు చేయాలన్న ఆలోచన వీళ్లకు ఉండదు. రేపేం జరుగుతుందో, గెలుస్తామో లేదో, ఉంటామో లేదో అని ప్రతి క్షణం భయపడుతూ ఉంటారు. రేపటి భయం వదిలి ఈరోజు బ్రతకడం స్టార్ట్ చేయండి. ఏదైనా ఒక పనిని లాంగ్ టైం చేస్తేనే సక్సెస్ సాధించగలరు. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఓడిపోతామేమో, జనాలు ఏమనుకుంటారో అనే జబ్బు 90% మంది జనాలకు ఉంది. జనాలు అడ్వైజ్ మాత్రమే ఇస్తారు, అన్నం పెట్టరు. ప్రపంచం కోసమే నిర్ణయాలు మార్చుకోకండి. మీ నిర్ణయాలతో ప్రపంచాన్ని మార్చండి. మీరేదైనా అనుకుంటే అది సాధించగల శక్తి ఉంటుంది. కానీ సొసైటీ ఎలా ఉందంటే ఎవరైతే ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తే వాళ్ళని ఆపటానికి రెడీగా ఉంటుంది. వాళ్ళ మాటలతో, వాళ్ళ చేతలతో మిమ్మల్ని అడ్డుకోవటానికి ప్రిపేర్గా ఉంటారు. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఇక్కడ మీ లైఫ్ మీరే ఆలోచించుకోవాలి. ఒంటరిగా పైకెగరాలనుకునే పక్షికి బలమైన రెక్కలు ఎంత అవసరమో, ఒంటరిగా పోరాడి పైకొద్దామనుకునే వారికి బలమైన సంకల్పం అంతే అవసరం. మీరు విన్నర్ అవ్వకపోతే మీ గురించి ఎవరూ తెలుసుకోవాలని అనుకోరు. మీ పేరు కూడా గుర్తుపెట్టుకోలేరు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే విన్నర్ అవ్వటం చాలా ముఖ్యం. ఈ లోకం లూజర్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోదు. ఏదైనా సాధించాలంటే టాలెంట్ అవసరం, మొండి పట్టుదల అవసరం. ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాని మీద విపరీతమైన ప్రేమ ఉండటం అవసరం. దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దానికి కారణం చెడ్డ వ్యక్తులు కాదు, మంచి వ్యక్తుల మౌనం. జీవితంలో ఏదీ సాధించలేదని చింతించవద్దు. నీకంటూ రేపనేది ఒకటి ఉందని మర్చిపోవద్దు.
పరీక్షల్లో ఫెయిల్ అయితే మరోసారి రాసి పాస్ అవ్వచ్చు. ప్రేమలో ఓడిపోతే మరొకరితో కొత్త జీవితం ప్రారంభించవచ్చు. కానీ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చవద్దు. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అద్భుతమైన బహుమతి సమయం. దాని విలువ తెలిసిన వాళ్లకు అది ఎంతో అద్భుతం. జీవితంలో ఎవరిని కలవాలో కాలం నిర్ణయిస్తుంది. ఎవరితో ఉండాలో మనసు నిర్ణయిస్తుంది. నీతో ఎవరుండాలనేది మాత్రం నీ ప్రవర్తన నిర్ణయిస్తుంది. నీ నుంచి విడిపోయినా నీ గురించి చెడుగా ప్రచారం చేయని వారే నువ్వు పోగొట్టుకున్న నిజమైన స్నేహితులు. సహాయం చేయమంటే నీకున్న దానిని మొత్తం ఇచ్చేయమని కాదు, దిక్కుతోచని వారికి కాస్త దారి చూపమని. అందంగా మాట్లాడటం ఒక కళ. అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకా గొప్ప కళ. ఇతరులు విమర్శిస్తుంటే మూగవారిలా ఉండు. ఇతరులు పొగుడుతుంటే చెవిటివారిలా ఉండు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్పవారిగా అవుతావు. డబ్బు ఉప్పు వంటిది. ఎంతవరకు అవసరమో అంతే ఉంటే సరిపోతుంది. అవసరానికి మించి కోరుకుంటే జీవితం రుచి దెబ్బతింటుంది. ఎవరైనా ఏదైనా వేరే వాళ్ళ గురించి చెబితే గుడ్డిగా నమ్మకండి. అవతల ఏం జరిగిందో కూడా తెలుసుకోండి. ఏం జరిగిందో తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోకూడదు. జనాలు అంటారు, ఇంత డబ్బు సంపాదించావు, ఏం చేసుకుంటావు? సంపాదించినా చనిపోతావు, సంపాదించకపోయినా చనిపోతావు అంటారు. అయితే డబ్బు సంపాదించిన వాళ్ళు ఒక్కరోజే చనిపోతారు. సంపాదించని వాళ్ళు ప్రతిరోజు చస్తూనే ఉంటారు. ప్రతిరోజు హ్యాపీగా బ్రతికి చావాలంటే డబ్బు ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.